హాయ్ మాస్టర్స్, అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ జూమ్ లో ఉండే ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కృతజ్ఞతలు, హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే మన ధ్యానాన్ని ఇంత గొప్ప మార్గాన్ని సుప్రతం చేసి ఇంత గొప్పగా అందించిన బ్రహ్మర్షి పత్రి సార్కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ప్రతిరోజు ఇలానే అద్భుతమైన జ్ఞానం వింటూ, అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్న స్థితి నుంచి ఇంకా గొప్ప ఉన్నత స్థితికి ఎదిగేదానికి మనం ఎప్పుడూ సదా ఇలానే గొప్పగా సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎదుగుతూ ఉండం మాస్టర్స్. మన ఒక ప్రయాణం అనేది గమ్యానికి చేరుకునేంత వరకు నిరంతరాయంగా ఈ యొక్క ప్రయాణం అనేది జరుగుతూనే ఉంటుంది, కొనసాగిస్తూనే ఉంటాము. మనతో ఈరోజు జ్యోతి భవాని మేడం వైజాగ్ నుంచి విచ్చేస్తున్నారు. అద్భుతంగా ఈరోజు పాటలు పాడుతూ ఒక హాస్టల్ మాస్టర్స్ ఆఫ్ ఎనర్జీస్ ని అక్కడ మనకు పొందుతూ, గొప్పగా అనుభూతులు పొందుతూ ధ్యానం చేసి అద్భుతంగా మేడం ని స్వాగతిస్తూ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. జ్యోతి భవాని మేడం, ఓవర్ టు యూ మేడం. ఓకే మేడం, తప్పకుండా తప్పకుండా అందరం ధ్యానంలో లీలమవుదాం. ఆ యొక్క దివ్య శక్తిని పొందుతూ దివ్యానందంతో హ్యాపీగా మన ప్రయాణం చేద్దాం. ఇంకా ఈ పౌర్ణము సమయం కాబట్టి అందరూ అదే స్థితిలో అదే ఆలోచనతో ఉంటారు కాబట్టి ఇంకా హెవీ ఎనర్జీస్తో ఉంటాము. ఇంకా ఎక్కువగా తీసుకుందాం, ఉన్నతంగా ఎదుగుదాం, విశ్వానికి ఉపయోగపడదాం. ఓకే మాస్టర్స్, స్థిర సుఖాసంలో హాయిగా కూర్చొని అందరమే ప్రశాంతమైన ధ్యానంలో లీలమవుదాం. హాయిగా అందరికీ తెలుసు స్థిర సుఖాసనము. చక్కగా మనం కూర్చున్న ప్లేస్లోని హాయిగా మట్టం వేసుకొని కూర్చోవచ్చు, లేదా పాదం మీద పాదం వేసుకొని చైర్లో కూర్చోవచ్చు, మంచం మీద, మీకు ఎలా వీలైతే శరీరంపై ధ్యాస లేకుండా చక్కగా కూర్చొని చేతి వేళ్ళలోంచి కళ్ళు మూసుకొని మన యొక్క శ్వాసతో ప్రయాణం. శ్వాస మీద ధ్యాస బ్రహ్మర్షి పత్రిజీ అందించండి. కళ్ళు మూసుకొని మన శ్వాసతో ప్రయాణం. కాస్త ధ్యానం చేసేసరికి ఆలోచనలు రావచ్చు, నిద్ర రావు, శ్వాస మీద ధ్యాస కూడా గుర్తు లేకపోవచ్చు. అయితే నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదని ఆలోచించక్కర్లేదు. ధ్యానం అని కూర్చోవడమే ఒక గొప్ప విషయము. కాబట్టి హాయిగా కూర్చోవచ్చు మాస్టర్స్. చక్కటి ధ్యానంలో లీలమవుదాము, అనంతమందంతో లీలమవుదాము. ఇప్పుడు ఊరంతా సందడి. వినాయకుడితో విజయాలు కలిగించే విఘ్నేశ్వరుడు, తొలి కొలువైండి శుభాశుభాలిచ్చే విఘ్నేశ్వరుడు, నిరంతరం ఆనందం. ఆయన పండగ కూడా చూడండి, ఎంతో ఆనందం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా స్వాగతం చెప్తూ ఆనందంగా గంగలో కలుపుతూ ఆయన్ని తీసుకొచ్చి పూజ చేసుకొని ఆటలు పాటలు వినోదాలు. అంటే ఏ దైవానికైనా ఇక్కడ ఆనందమే కావాలి. మనం భగవంతుడితో మొరపెట్టుకొని ప్రతిదానికి బాధపడుతూ ఏడుస్తుంటే దేవుడు కూడా చూడలేడు. అందుకే మనము ఎంత ప్రశాంతంగా ఇష్టంగా ఉంటామో అంత దైవం కూడా కటాక్షిస్తుంది. దైవ కటాక్షం పొందాలంటే ఆ తిరుమలేశ్వరుడితో బాలాజీ ఆడుకున్నట్లు ఒక స్నేహితుల్లాగా ఉండాలి. ఆ భగవంతుడితో మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చేది ఇస్తా ఉంటాడు, మనం చేసేది చేస్తూ ఉండాలి. భగవంతుడు పత్రిసారు అందరూ దేవుళ్ళు అన్నారు. చాలా మందికి అది కష్టమైన పదంలా అనిపించింది. మనుషులు దేవుడు అంటాడు ఈయన అని. అంటే ఆ దేవుడని ముందు పెట్టేస్తాడు ఆయన. మనం సాధన చేయగా చేయగా మనలో గుణాలు మార్చుకోగా ఆ దైవత్వం మేలుకుంటుంది. అప్పుడు ఆ పరమాత్మ అవుతారు. మానవుడు మహనీయుడు అవుతాడు, మహాశక్తిగా మారుతాడు, భగవంతుడు కూడా అవుతాడు. అందుకే సారు చక్కగా మనకి ముందు ఆ పదాన్ని ఇచ్చారు. మనం ఆ సాధన చేయగా చేయగా ఆ కరుణతో ఆ యొక్క మానవ జన్మ యొక్క రహస్యాలు తెలుసుకొని ఆ మార్గాన్ని ప్రయాణించినప్పుడు ఆ భగవంతుడిలా తయారవుతాము. మరి భగవంతుడు కూడా మానవ రూపం తీసుకొని ఎలా ప్రయాణం చేశాడో ఆ శక్తి మనకు కూడా ఉందని తెలుస్తుంది.
అలాగే దసరా వస్తుంది, అమ్మవారు. అంటే ప్రతి పండగకి ఒక కారణము. దుష్ట సంహారణ, భక్త రక్షణ. నవరాత్రుల్లోని మహోత్సవాలు చేసుకుంటాం. మరి ఆ దేవదేవి, ఆ పరాశక్తి ఎందుకు వెలిసింది అన్ని రూపాల్లో? భక్తుల కోసం, దుష్ట సంహారణ కోసము. ప్రతిదీ మనకి నేర్పిస్తూ ఉంటారు. ప్రతిదీ నేర్పించటం ఈ భూమి మీద. అది ఆచరణ చేసినప్పుడు అద్భుతం అవుతుంది. మన జన్మ ఈజీ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి భూమి మీద శరీరంతో అలసిపోతూ ఉంటాము. సంసార సాగరములో ఆలోచనలతో సతమతం అవుతాం. మనిషి అంటేనే అంతే. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్యోతి మనలో వెలుగుతూ ఉంటుందో అప్పుడు మనకు ప్రశాంతత దొరుకుతుంది. కాస్త మనకి ఎంతో రిలీఫ్ వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది. మన జీవితం చాలా సింపుల్ అయిపోతుంది అప్పుడు. అందుకే పత్రి సారు ధ్యానాన్ని అందించారు మనకి, చక్కటి ధ్యానాన్ని. ఆ ధ్యానం ఇప్పుడు మనం చేస్తున్నాం మిత్రులారా. ఎంత గొప్ప మహాత్ముడు! ఒకరి కోసం కూడా వెళ్ళి ఆయన నేర్చుకుని విద్యను పంచుతూ ఉన్నాడు. అలాగ మనము నేర్చుకొని ఏ సమయంలోనైనా అందించడానికి రెడీ ఉండటమే అంత గొప్ప ధ్యానం ఇది. చక్కగా మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవరుదుని ధ్యానించి తరించవే హృదయమా. ఆయమ్మ గౌరితో ఆయమ్మ గౌరితో హరమార్పు కనులతో ఆవిపై కడు నిండు గుండెతో నెలకొన్న సాంబుని వడిలోన గణపతిని కలనైనా ఇలానైనా కలతలే పోవంగా ధ్యానించి తరించవే హృదయమా. చిరునవ్వు మోముతో చల్లాని చూపుతో, చిరునవ్వు మోముతో చల్లాని చూపుతో. చూసారా? చిరునవ్వు మోము, చల్లని చూపు. గుజ్జరూపదారుణ్ణి ముజ్జగాల దేవుణ్ణి కలనైనా ఇలానైనా కలతలే పోవంగా హృదయమా. ఎంత అద్భుతం చూడండి! ధ్యానించి తరించని మన హృదయాన్ని మనం తలుచుకోవాలని చక్కగా వినాయకుడే తెలియజేశాడు. ఎక్కడ అడుగుతాము? మన హృదయానికి మనమే చెప్పుకోవాలి. అప్పుడే మన అంతరంగంలోకి వెళ్తుంది. ధ్యానించి తరించు. ఆ వినాయకుడు చెప్పిన, ఆ పరమేశ్వరుడు చెప్పిన, ఎవరు చెప్పిన ధ్యానం ద్వారా అన్ని సాధ్యమవుతాయి. ఎందరో ఆ సాధ్యాలను పొందారు. అసాధ్యం అనుకుంది సాధ్యమయ్యింది. జీవితంలో సుఖశాంతులు లేవు అనుకున్న వాళ్ళకి ఎంతో వైభోగం వచ్చింది. అందుకే పత్రిసారు ఎందరికో అనుభవాలు చెప్పమంటారు. ఒకరి అనుభవం ఒకరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఉన్నతంగా ఎదగడానికి సహకరిస్తుంది. అలాంటి ధ్యానాన్ని మనం చేస్తున్నాం మిత్రులారా. చక్కటి ధ్యానం. హాయిగా హాయిగా చేస్తున్నాం మిత్రులారా. చక్కటి ధ్యానం.
ప్రశాంతమైన ధ్యానం. దేవదేవి మహాదేవి, దేవదేవి మహాదేవి, మాతా భవానీ జగదీశ్వరి, దేవదేవి మహాదేవి. కరుణా సాగరి ఆశ్రిత పాలే, కరుణా సాగరి ఆశ్రిత పాలే, భక్త మందారి, దేవదేవి మహాదేవి. నామములా రూప వర్ణించగలమా? మదిలోని పీఠకం కనుల నీ రూపమే, పలికి తినే నీ నామగానం, దేవదేవి మహాదేవి, దేవదేవి, దేవి దేవి. కరుణించే తల్లి కామాక్షిని, మమో బ్రోజే తల్లి మీనాక్షిని వై, భూకైలాస భువనేశ్వరి వై, నిత్యన్న పూర్ణే విశాలాక్షి, దేవదేవి మహాదేవి, అమ్మలగన్న ఆశ్రతాపాలి, మందారి, దేవదేవి మహాదేవి, మహాదేవి. ఇలాపై తోడుగా నిలచే తల్లివే, ఇలాపై నిలచే తల్లివే, అడగక భయముల్ ఇచ్చే వల్లివి, దేవదేవి మహాదేవి, దేవదేవి మహాదేవి. ఆ ప్రకృతి మాత, ఆ మహాశక్తి
ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ప్రతి జీవిలో పరాశక్తి కొలువై ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది. నిరంతరం సాధన, అద్భుతము, అమోఘము, ఆనందం, అదే జీవిత పరమార్థము. ఎంత గొప్ప విషయము. హాయిగా నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది. అద్భుతమవుతుంది, అమోఘమవుతుంది, జన్మ ధన్యమవుతుంది. అలాంటి జన్మ మనది. మన జన్మకి ఆ మహాశక్తి తోడై ఉంది. ఎంత గొప్ప విషయము, ఎంత భాగ్యము. హాయ్ ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. అనంతమైన ధ్యానం చేస్తున్నాం. నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది. నిత్య భాగ్యాన్ని కలిగిస్తుంది. హాయిగా సాధన చేస్తున్నాం. విశ్వశక్తిని తీసుకుంటాం. ప్రకృతిలో మనకి ఎంతో సమయము, మన కోసం మనం కాస్త సమయాన్ని నిర్ణయించుకుంటే అద్భుతమవుతుంది. ఒక్కరిమే ఉన్నా, ఎంతమందిలో ఉన్నా మనతో మనం ఉండగలగాలి. మన ధ్యానం మనం చేసుకోగలగాలి. అలాంటి ధ్యానం మనం చేయాలి. నిరంతరం చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాం. హాయిగా చేస్తున్నాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ చక్కగా సులువైన మార్గాన్ని చెప్పారు. ఆ పరమేశ్వరుడు చేసేది, ఆ బుద్ధుడు చేసేది. నిరంతరము యోగ నిద్రలో ఉండే నారాయణుడు, నిరంతరం ధ్యానంలో ఉండే పరమేశ్వరుడు, కృష్ణ పరమాత్ముడు కూడా మనకు తెలుసు. ఎల్లప్పుడూ ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు. ధ్యానం ద్వారా ఎన్నో కర్మలు దగ్ధమవుతున్నాయని. అపురూపమైన అద్భుతమైన ధ్యానం హాయిగా చేస్తున్నాం. చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాం. హాయిగా ధ్యానం చేస్తున్నాము. విశ్వశక్తిని తీసుకుంటున్నాం. ప్రకృతి శక్తిలో లీనమై ఉన్నాం. ఎలాంటి ఆలోచనలు వచ్చినా, నిద్రొచ్చినట్లు ఉన్నా, నేను ధ్యానంలో ఉన్నాను, నేను ఒక ఆత్మ 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 అనుకోవటమే. ఆత్మకు తీసుకుంటున్నాం ఆ విశ్వాంతర శక్తిని లోపలికి. ఈ భూమండలాన్ని ఎందరో మానవులు ధ్యానంలో ఉన్నారు. ఎందరో తపస్సు చేస్తున్నారు విశ్వశాంతి కోసము, విశ్వరక్షణ కోసం ఎందరో ఉన్నారు. మానవ కంటకు కనిపించేది ఒక రేణువు మాత్రమే. కనిపించిన వాళ్ళు ఎందరో చేస్తున్నారు. అంతమంది చేసిన ఫలితమే మనందరమే ఇలా హాయిగా ఉండగలుగుతున్నాం. ఈ మాత్రం తెలుసుకోగలుగుతున్నాం. హాయిగా మంచి పంట పండించడానికి ఎందరో భూమి మీద జన్మ తీసుకొని ఆ జన్మాంతర శక్తితో ఉన్నారు. హాయిగా ప్రశాంతమైన ధ్యానం,
అద్భుతమైన ధ్యానం. ఏమని స్వామి ఏమని విన్నవించుకోను విన్నపాలు, ఏమని స్వామి ఎన్నో జన్మల బంధాల వరము, ఎన్నో జన్మల బంధాల వరము, నీ దరి చేరే భాగ్యము ఆయే, నీ దరి చేరే భాగ్యము ఆయే. ఏమని స్వామి ఏమని విన్నవించుకోను విన్నపాలు, ఆ నీలమేఘ శ్యామ ఆనంద కోటి, నీలమేఘ శ్యామ ఆనంద కోటి, బ్రహ్మాండనాయి వందనాలురా, బ్రహ్మాండనాయి వందనాలురా. ఏమని స్వామి ఏమని విన్నవించుకోను విన్నపాలు, ఆ సకల భరణ సౌందర్య ప్రియ, సకల భరణ సౌందర్య ప్రియ, ఇలా వైకుంఠము కొలువై ఉన్నా, ఇలా వైకుంఠము కొలువై ఉన్నా, కోదండరాయ నిన్ను దర్శించగా, కోదండరాయ నిన్ను దర్శించగా, ధన్యులమైతిమి వాసుదేవా. ఏమని స్వామి ఏమని విన్నవించుకోను విన్నపాలు, ఆ ఆ ఆ ఆ. కలియుగ దైవము వెంకటరమణ, సంకటహరణ, లక్ష్మీరమణ, వాసుదేవ, వైకుంఠవాస. మనందరికీ తెలుసు యుగాంతర వరకు కొలువైన కొండలరాయుడు కోదండరాయుడు, ఆ వాసుదేవుడు, ఆ పుండరీకాక్షుడు. వెళ్తాము, ఏదో మొక్కుకుంటాం, వెళ్తాము, అయిపోయింది, క్షణకాలంలో దర్శించి వచ్చేస్తాము. కానీ అదే కొండ మీద కూర్చొని ధ్యానం చేసినప్పుడు నిజమైన దైవాన్ని దర్శించగలుగుతాము, నిజమైన దైవ కటాక్షం పొందగలుగుతాము, ఆ పరమాత్ముడికి ఇష్టమైన బిడ్డలు మొక్కుతాము, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తాము. ఆ ఏడేడు కొండల్లో ఉన్న శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అంత ఉంటుంది. ఆ పరమాత్ముడికి అన్నీ తెలుసు. అడగడానికి ఏముంది? మనమెవరమో, ఎందుకు వచ్చాము, ఏం జరుగుతుందో అంతా ఆయనకు తెలుసు. తెలియంది ఏముంది? దైవానికి తెలియని రహస్యమా? ప్రత్యేకంగా అడగడానికి ఏముంది? మన అంతరంగంలో ఏముంది, ఏం కావాలి, ఏం ఇవ్వాలి, దైవానికి తెలియనిదా? ఆ సృష్టికి అంతా తెలుసు, ఆ పరమాత్ముడికి అంతా తెలుసు. అందుకే సాధన ద్వారా మనము దైవ కటాక్షం కూడా నిండుగా పొందగలుగుతాం. నిత్యము ధ్యాన సాధన, ఒక మంచి మాట పంచటము, మాట ఎంతో అద్భుతమవుతుంది. ఒకరి జన్మ సార్థకం చేస్తుంది, ఒక హృదయంలో కష్టం తొలగిస్తుంది, ఒక హృదయంలో ఆనందం కలిగిస్తుంది, జన్మ గమ్యం చేరడానికి ముక్తిని చూపిస్తుంది. అలాంటిది ఒక మాట. ఆ మాట మాధుర్యం అవుతుంది, మృదు మధురం అవుతుంది, మాట మంత్రం అవుతుంది. అలాంటి మాట మన దగ్గర ఉంది. హాయిగా మాటను పంచుదాము. చక్కటి ధ్యానం.
నిరంతర సాధన హాయిగా చేస్తున్నాం మిత్రులారా. నిత్యానంద పరిస్థితిలో ఉంటాం. హాయిగా చక్కటి ధ్యానంలో ఉన్నాం మిత్రులారా. అద్భుతంగా ఉన్నాం, అమోఘంగా ఉన్నాం. నిత్య సాధన హాయిగా చేస్తున్నాము. ప్రశాంతమైన ధ్యానం, ఉన్నతమైన ధ్యానం, చక్కటి ధ్యానం. మనం ఒక్కరమే ధ్యానం చేస్తున్నా, పత్రి గారు చెప్తూ ఉండేవారు, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఇష్ట దైవాలిద్దరు ఉంటారని. మన సాధన పెరుగుతుంటే ఎందరో మన దగ్గర ఉంటారంట. మరి అంతమంది కలిసి చేసే ధ్యానంలో ఎందరు దేవతలు ఉంటారు. అందుకే పత్రి సారు అన్ని చోట్ల 7 రోజులు, 11 రోజులు, 14 రోజులు ఇలా ధ్యానం పెట్టి ప్రాతకాల ధ్యానం చేయించేవారు. ఉదయం 5 నుంచి 8. ఆ 3 గంటల్లో వేల మందితో ఒకసారి జరిగే ఆ యజ్ఞంలో ఎందరు దేవతలు ఉంటారు, ఎందరు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు, ఎందరు నక్షత్రవాసులు ఉంటారు. ఆ సామూహిక ధ్యానం వల్ల ఎంత శక్తి పొందుతాం. అంత గొప్ప ధ్యానం అది. అందుకే సామూహిక ధ్యానంలో చాలా శక్తి ఉంటుంది. మనకు అలవాటు అయిపోయిన తర్వాత ప్రతిరోజు మనం ధ్యానం చేస్తుంటే మనకంటే ముందే మన ఇష్ట దైవాలు అనొచ్చు, హాస్టల్ మాస్టర్స్ అనొచ్చు, నక్షత్రవాసులు అనొచ్చు, ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఇంట్లో ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని చేస్తున్నాడు, ప్రతిరోజు ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చోగలే చాలా మత్తుగా హాయిగా ఉత్తినే ధ్యానంలోకి వెళ్ళిపోతాము. చేయగా అంత శక్తి ఫామ్ అవుతుంది. ప్రతిదీ ఒక శక్తిమయం అవుతుంది. ఎంత భాగ్యమో. హాయిగా ధ్యానం చేస్తుంటే ఒక మంచి మాట వినడానికి రెడీ అవ్వాలి, ఒక మంచి మార్గాన్ని నడవడానికి రెడీ అవ్వాలి, ఒక సాధన చేయడానికి రెడీ అవ్వాలి. ఎవరి కోసం ఇదంతా? మన కోసమే. మనిషి జీవితం పరుగో ప్రయాణంలో కాస్త ప్రశాంతత, కాస్త ఆనందం, కాస్త ప్రకృతితో లయము ఎంత భాగ్యమో. హాయిగా ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. ధ్యానం చాలా గొప్పది. సాధన ఎక్కువ చేయటం వల్ల చాలా ఫలితం ఉంటుంది. గంటలు గంటలు చేయలేకపోతున్నాం అంటారు. కనీసం అప్పుడప్పుడు పావుగంట, అరగంట మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా కూర్చొని చేయొచ్చు. కూర్చొని కూడా చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బ్యాక్ పెయిన్ వల్ల, బాడీ పెయిన్స్ వల్ల. కాసేపు ధ్యానం చేసి అలా వాలి. ఆ ధ్యానం యోగ నిద్రలో కూడా ఉండొచ్చు. శరీరంలో ఎన్నో రుగ్మతలు తొలగించబడతాయి. ఆత్మస్థితి, ఆ తేజస్సుని మనం చూడగలుగుతాము చక్కటి ధ్యానం ద్వారా. ధ్యానం అంటేనే ఒక అద్భుతము. హాయిగా ఉంటుంది. చక్కటి జ్ఞానాన్ని మనం చేద్దాము. ఒకటే మనము విశ్వంతో. ఓ విశ్వమా, ఈ భూమి మీద ఉన్నంత వరకు శరీరానికి శక్తిని ప్రసాదించు.
ఈ భూమి మీద అన్ని స్థితుల యందు సమస్థితిలో ఉండి జీవించగలిగే శక్తినియ్యు. మనలో రకరకాల భయాలు ఉండొచ్చు, అందరి భయం ఒకలా ఉండదు. ఆ భయాన్ని తొలగించుకునే శక్తి కావాలి, ధైర్యంతో జీవించే శక్తి కావాలి, ఛాలెంజెస్ తో జీవించే శక్తి కావాలి. అది కేవలం ప్రకృతి నుంచే మనకు వస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు దృఢంగా తయారవ్వాలి, ఒక దివ్య జ్యోతిలా ప్రకాశించాలి. ఆ విశ్వం ఎప్పుడు ఇస్తూనే ఉంది. శ్రద్ధగా మనం మనసు పెడితే ఆ ఇస్తుందాన్ని తీసుకోగలుగుతాము. ఎన్నాళ్ళు ఈ కష్టాలు అనుకోవద్దు. ఎంత పెద్ద కష్టాలు పడవలసిందో తీసేసింది. 4 వంతులకి 3 వంతులు తీసింది. ఒక భాగమే మనం అనుభవిస్తున్నాము. దానికి కృతజ్ఞత చెప్పాలి. చాలా చాలా మెరాకిల్స్ ఉంటాయి మనకి. ప్రతి క్షణం సృష్టి సపోర్ట్ ఉంటుంది. బాధ నుంచి, విరక్తి నుంచి, భయం నుంచి బయటకు తీసుకొస్తుంది. ఆ ప్రకృతి శక్తి. ఎంత అద్భుతమైన మానవ జన్మ. ఎందరో హాస్టల్ మాస్టర్స్, నక్షత్రవాసులు ధ్యానం చేస్తూ ఉంటే అంతరంగంలోని తెలుస్తుంది. కొన్ని మనకు గుర్తుండవు, కానీ కళలోనో ధ్యానంలోనో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మన ఇష్ట దైవాలు మనకు సపోర్ట్ చేస్తారు. ఎంత పెద్ద కష్టమైనా తీస్తారు. ఇక్కడ ఉన్నతంగా ఎదగడానికి వచ్చాము, ఆనందంగా జీవించడానికి వచ్చాము. పదే పదే మన లోపల అదే, ఎంత కష్టంలో, బాధలో, విరక్తిలో, భయంలో నేను ఆనందంగా జీవించడానికి వచ్చాను ఇక్కడికి. ఈ అనుభూతులన్నీ ఇష్టంగా ఆనందంగా స్వీకరించడానికి వచ్చా. పదే పదే మనలో అది ఉండాలి. నిద్రలో లేచిన నేను ఆనందంగా జీవిస్తున్నాను. స్వేచ్ఛ, స్వతంత్రం ఇక్కడే ఉంది. ఆత్మగా కూడా పైలోకాల్లో లేవు. ఇక్కడే స్వేచ్ఛ, ఇక్కడే స్వతంత్రం, ఇక్కడే ఆనందం. మన లోపల భయాన్ని తొలగించేయాలి. నువ్వు ఇంక చాలు, నా లోపల ఉన్నది వెళ్ళు వెళ్ళు అని తొలగించుకోవాలి. జమదగ్ని మహర్షి లోపల ఉన్న కోపాన్ని బయటికి ఎలా పంపించారో మనలో ఉన్న భయాన్ని అలా పంపాలి. ప్రతి క్షణము ఈ విశ్వ కళ్యాణం కోసం నేను రెడీ, ఈ విశ్వశాంతికి నేను ఏం చేయగలగాలి. మన లోపల నిండిపోవాలి అది. జగమంత కుటుంబం మనదైన ఏకైక జీవితం అంది. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కేవలం ఆ ప్రకృతి మాత్రమే తోడు మనకి. ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు ఆ సృష్టి తోడు మనకి. ప్రతి క్షణం కంటి పాపలా కాపాడుతున్న ఒక శక్తి, అద్భుతమైన శక్తి. ఆ శక్తి మనకు తోడు. పూర్తి విశ్వాసముతో విశ్వములో నిండి ఉంటే చాలు, అనంతమైన ఆనందం. అందుకే పత్రి గారు ఏదో కళ నేర్చుకోమంటారు. ఒక పద్యమో, పాటో, రాగమో, ఏదో అలా ఒక రాగం తీయటము. మనతో మనం తన్మయత్వం పొందుతాము. ఏదో భక్తి పాట, సంగీతం, ఏదో ఒక రాగం తీయటం, ఏదో కళ నేర్చుకోవటం వలన, ఒక డాన్స్, ఒక పాట బిగించుకొని మనకు మనమే సిగ్గు, భయము, బాధను ఉండకూడదు. శరీరానికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. అందుకే ఆత్మ దేహంలోంచి బయట రిలాక్స్ గా శరీరము నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతం ఇక్కడ! మన శరీరంలోనే ఎంత అద్భుతం ఉంది. యంత్రాంగం అంతా ఎంత గొప్పగా ఉంది. మనం తింటున్న ఆహారం ఎక్కడెక్కడికి పంపాలి, ఏం చేయాలనేది బయటకు కనిపించకున్నా ఎంత జరుగుతుంది.
ఒక గర్భంలోని ఒక తల్లి నుంచి ఒక బిడ్డ తయారవటము, ఒక ప్రాణం, కదలికలు, ఎంత గొప్ప సృష్టి. కారం జన్మలు ఎందరో భూమి మీదకి రావాలని వస్తున్నారు, ఎందరో రెడీగా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ఇష్టాయిష్టాలు, ఎనర్జీ లెవెల్, సమయము ఎన్నో చూసుకుంటున్నారు, ఎంతో నేర్చుకుంటున్నారు. భూమి మీదకి వచ్చాక ఎలా ఎరుగుతూ ఉండాలి, మాయలో పడకుండా ఎలా విశ్వానికి ఉపయోగపడాలి, ఎలా ఉద్ధరించుకోవాలి. ఎంత గొప్ప దేవతలు భూమి మీదకి వస్తున్నారు. ఒక మనిషిలో మనిషి పెరగటం ఎంత గొప్ప సృష్టి. ఇవన్నీ ఎక్కడ చూడగలము? గమనిస్తే అద్భుతమై మనకు సమయమే చాలదు ఈ సృష్టి యొక్క రహస్యాలను తలుచుకుంటే. ప్రతి క్షణం మనం ఇతరుల కోసం ఆలోచిస్తాం, వారు వీరు అలాగా ఇలాగా అది ఇది అవసరం లేనిది, దానివల్ల ఎనర్జీ లాసు, సమయం వృధా. అద్భుతమైన దివ్య రహస్యాలు ఉన్నాయి. ఎలా ఇదంతా? ఆ విశ్వంతో మమేకమైతే ఎన్ని అద్భుతాలు, విశ్వాంతర శక్తిలో ఉండగలుగుతాం. చక్కటి జ్ఞానాన్ని చేస్తున్న మిత్రులారా, హాయిగా ధ్యానంలో ఉన్నవాళ్ళు ఉంటూ కూడా సబ్జెక్టు వినొచ్చు. హాయిగా కళ్ళు తెరవాలనుకున్న వాళ్ళు చక్క 2 చేతులు విడదీసి కళ్ళ మీద ఉంచి ఆ చేతి వేళ్ళ తీసి కళ్ళు నెమ్మదిగా తెరవచ్చు. శరీరం అంతా రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. యోగ నిద్రలో ఉంటాము. చక్కగా మన శరీరాన్ని మంచి మాటలు వినడానికి, మంచిని చూడడానికి, మంచి మాట్లాడడానికి, సరైన ఆహారం శాకాహారం తీసుకోవడానికి మన జీవితం మార్చుకుంటే అద్భుతమైన ఫలితం మనం పొందగలుగుతాం మిత్రులారా. హాయిగా ఓకే మాస్టర్స్, హాయిగా ఇప్పుడు మనము ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా బాహ్యంగా 2 పాత్రలు చేస్తున్నాం. 2 పాత్రలు ఇక్కడ చేస్తున్నాం. 2 పాత్రలు కూడా చాలా చిత్ర విచిత్రం ఉంటాయి. ఎందుకంటే బాహ్య ప్రపంచం అంటేనే అంత కోరికలమయము, స్వార్థం. ఆత్మ ప్రపంచం ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలి, నేను ఉద్ధరించుకోవాలి, లేకపోతే విశ్వానికి ఉపయోగపడాలి, నా వంతు ఏదో చెయ్యాలి, పుట్టినందుకు ఈ జీవితం ఈ సృష్టికి ఉపయోగపడాలి, ఈ పుడుమ తల్లికి ఉపయోగపడాలి, నా వల్ల ఒక్కరికైనా మంచి జరగాలన్న తపన ఉంటుంది. మరి ప్రతి ఒక్కరిలో ఇద్దరు ఉంటారంటారు. అలాగే ప్రతి ఒక్కరిలో బాహ్య ప్రపంచం, ఆత్మ ప్రపంచం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులకి కారణ జన్మలు, యోగులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సంసార నిర్వాణంలో ఉంటూ జన ప్రపంచంలో తిరుగుతూ అతి సామాన్యంగా జీవిస్తూ మళ్ళీ ఆత్మస్థితిలో నేను ఆత్మ అనుకుంటూ ఉండాలి. ఎందులో మునగకుండా, ఏది అంటించుకోకుండా సాక్షిగా ఉండాలి. అది ఎంత కష్టమైన విద్య ఇక్కడ, అది చాలా కష్టమైన విద్య. తినగా వేప తీయనుండు, పాడగా పాడగా రాగం వస్తుంది. అలా ఏంటంటే మనము ప్రాక్టీస్ అవుతున్నాము. ప్రతి క్షణము ఇక్కడ ఈ సమయంలో మౌనంగా ఉండాలి. అక్కడ అవమానించినా, తిట్టినా, పట్టించుకోకపోయినా అన్నిట్లో అక్కడ ఆ మౌనంగా ఉండి అనుకొని వెళ్ళటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 100 మంది ఒకటైనప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒక్కటవుతారు. అప్పుడు ఏం చెయ్యాలి అర్థం కాదు. వాళ్ళు ఉన్నది కరెక్టా, నేనున్నది కరెక్టా అని ఆలోచనలు వస్తాయి. మీరు ధ్యానం చేసి ఏం సాధించారు అంటారు. మళ్ళీ జన్ముందో లేదో అప్పుడు దానికోసం ఇప్పుడు ఎందుకు అంటారు. ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చారా అంటారు.
రకరకాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. లేదా అక్కడ ఒక అవసరం లేని వాళ్ళలాగా పట్టించుకోవడం వాళ్ళు వేరే తోవలో ఉన్నారంటారు. ఆత్మ ప్రపంచంలో సత్యాలు తెలుసుకొని బాహ్య ప్రపంచంలో అక్కడ ఎదుర్కొని నిలబడాలంటే చాలా శక్తి కావాలి, ఓర్పు కావాలి. అందుకే పత్రి సారు మౌనంతో ఉండమన్నారు. వెళ్ళిన చోటల్లా మనం ఒక పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ధ్యానాన్ని ఇక్కడ ఇస్తున్నాను, ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఇక్కడ కూడా ఉన్నతాత్మలు ఉంటాయి, వాళ్ళు మేలుకోవాలి. చెప్పానుగా, నిద్రావస్థలో ఉన్న వాళ్ళని నువ్వు ఇక్కడ ఏదో ఈ పని చేయడానికి వచ్చే పడుకుంటూ పోయేటి లేవు అని చెప్పుకోవడానికి, అంతే సపోర్ట్. హాయిగా ఆ పని అక్కడ చేయవచ్చు. ఎంత అద్భుతం! మనకు మనమే పంచేవాళ్ళము, ఎప్పుడు పంచేవాళ్ళము. ఆధ్యాత్మికతలో ఉన్నతంగా ఎదిగేటప్పుడు పంచడం వస్తుంది. బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు కోరికలతో అడగడం ఉంటది. భగవంతుడైనా అడగటమే, అన్ని అడగటమే. దేవుణ్ణి అడుగుతూనే ఉంటాము. అదే ధ్యానంలో ఉన్నతంగా ఎదుగుతుంటే, ధ్యానం అనే మార్గం అడగటం, నేనేం చేయగలను, నేనేం ఇవ్వగలను, నేనేం పంచగలను అని ఒక అద్భుతమైన ఆలోచన అడిగాడుతూ ఉంటుంది లోపల. ఆలోచన ఒక అద్భుతం అవుతుంది. పుట్టిన దగ్గర నుంచి భగవంతుని అడుగుతూనే ఉన్నానే, ఇప్పుడు నేనేమి ఇవ్వాలి? ఇచ్చే బుద్ధి వస్తుంది. అది ఏదైనా కావచ్చు. నువ్వు నేర్చుకున్న విద్యను పంచొచ్చు. స్కూల్లో, కాలేజీల్లో టీచర్స్ చెప్తే కదా పిల్లలకు వెళ్తుంది. ఆ విద్య వాళ్ళ దగ్గర దాచుకుంటే వెళ్తగా, ఎంతమంది చదువు రాణిస్తుందా? అలాగే ప్రతి విద్య నేర్చుకున్నప్పుడు పంచుతుంటే పెంచబడుతుంది. అలా మనం ఏదో ఇవ్వక్కర్లేదు, నేర్చుకున్న ధ్యానాన్ని చెప్తే చాలు, మనం పొందిన అనుభవ ధ్యానాన్ని పంచితే చాలు, అప్పుడు పంచడం అయినట్లేగా. ఈ భూమి రక్షణ కోసం ధ్యానం చేస్తున్నాను అంటే చాలు, దానం ఇచ్చినట్లేగా. ఈ ప్రపంచ శాంతి కోసం పుట్టిన వాళ్ళు మేలుకోవాలి అని కోరుకుంటే చాలు, అది కూడా మనము ఇవ్వటమే. ఈ పంచభూతాలు ఇస్తూనే ఉన్నాయి, ధరణి మాత ఇస్తూనే ఉంది. మానవుడికే స్వతం ఏది ఇవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు, అడగడంలోనే జీవితం అయిపోతుంది. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు ఇవ్వడం ప్రారంభం అవుతుంది. నాది అని తొలగి మనది అని వస్తుంది. అంతా మన వాళ్ళే అని వస్తుంది. మన వాళ్ళని ప్రేమించినట్లే ఇతరుల పైన కూడా ఆ ప్రేమ వస్తుంది. సమస్త జీవరాశిని ప్రేమించే చక్కటి జ్ఞానోదయం వస్తుంది. ఎంత గొప్పగా ఉంటుంది గతం కన్నా వర్తమాన జీవితము. ఇవ్వటము అలవాటవుతుంది హాయిగా. అందుకే మనము ప్రతిరోజు తెల్లవారితే, ఈరోజు నేను నేర్చుకున్న విద్యను పంచడానికి రెడీగా ఉన్నాను, ఈరోజు నేను ఇంకా సాధన ఎక్కువ చేయడానికి రెడీగా ఉన్నాను. విశ్వమా, నేను ఆనందంగా ఉండే శక్తి నాకు ఇవ్వు. యద్భావం తద్భవతి. హాయిగా ఈ దేహంతో పులకిస్తాము, ఈ ఆత్మతో అనంత విశ్వం సంచరిస్తాము. మనిషి జీవితానికి ఆత్మ విద్య కావాలి. బాహ్య విద్యలు ఎన్ని నేర్చుకున్నా ఎందుకు ఎవరు ప్రశాంతంగా ఉండట్లేదు, ఎవరు ఆరోగ్యంగా ఉండట్లేదు? ఎందుకని? అంతర్ముఖ విద్య లేకపోవటం వల్ల, లోపలంతా శూన్యం అవ్వటం వల్ల. లోపల వెలుగు నింపుకోవాలి. ఆ వెలుగు దేహాన్ని నడిపిస్తుంది, గతాన్ని వదిలిస్తుంది, భవిష్యత్తు కోసం భయం లేకుండా చేస్తుంది, వర్తమానంలో జీవించే శక్తినిస్తుంది. ఈ ప్రాణం ఉన్నంత వరకు
ఈ భూమి అనే స్వర్గసీమపై ఆనందంగా జీవించే శక్తి నాకుందనే మనోధైర్యం వస్తుంది. ప్రకృతి తోడిగా ఉంది అనే అద్భుతమైన ఆలోచన వస్తుంది. లేదంటే బాహ్య ప్రపంచంలో ఎంత ధ్యానం చేసినా ఈ బాహ్య ప్రపంచంలో వెళ్ళగలిగిన ఆలోచనలన్నీ రకరకాలుగా మారిపోతాయి. ఇతరులు చూడగలే ఏ సుఖము సంతోషం లేని ఏంటి జీవితము, ఇంత సేవ చేసి, ఇంత త్యాగం చేసి, ఇంతమందిని ప్రేమగా చూసి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అల్లకల్లోలం అయిపోతారు. అదే సృష్టితో లయమై ఉంటే వీళ్ళందరికీ మించిన ఒక శక్తి నాకు తోడుగా ఉంది, ఆ విశ్వం నన్ను కంటి పాపలా చూసుకుంటుంది అని అపురూపమైన ఒక శక్తి నీలో నిరంతరము పారే నదిలా ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదిస్తాము, ఆకాశాన్ని చూస్తాం, నక్షత్రాలు చూస్తాం, మేఘాలను చూస్తాం, పచ్చని చెట్లు చూసి ఆస్వాదిస్తాము, వర్షాన్ని ఆస్వాదిస్తాము, వెన్నెల కాంతిని ఆస్వాదిస్తాము, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయం, ప్రతిదీ ప్రకృతితో లయమై పులకిస్తాము. సమస్త జీవరాశిని ఏ జీవిని చూస్తున్నా ఎంతో ఆనందం. అసలు మనకు చూడండి, ఒక కోడి, మేక, కుక్క, ఇలా నెమలి ఏ జంతువుని చూసినా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ జీవుల్లో సౌందర్యాన్ని కూడా అలా గమనిస్తూ ఉంటాము. ఆ ముద్దు మోమును చూస్తే ముచ్చటేస్తుంది, అంత ఆస్వాదించగలుగుతాము. పసిపిల్లల్ని, పెద్దవాళ్ళని, అంటే ప్రతి క్షణము రకరకాల భూమి మీద అనుభవ ధ్యానాలు, వినేది, చూసేది, తినేది అన్నిటినీ ఇష్టంగా ఆస్వాదిస్తాము. ఎంత విన్నాము, ఎంత చదివాము, ఎంత తెలుసుకున్నాము కాదు, ఎంత ఆచరణ చేస్తున్నామో అంత హాయిగా ఉంటాము. ప్రతి మనిషికి కోపాలు, ద్వేషాలు, బాధ అన్ని వస్తాయి, ఇక్కడ సహజం అదంతా. కానీ వెంటనే వాటి నుంచి రిలీఫ్ అయిపోగలుగుతాము. మనలో ఉన్న ఆ మంచిని తెచ్చుకుంటాం, మనలో ఉన్న ఆనందాన్ని పెంచుకుంటాం. ఒక ఖాళీ పాత్రలో ఏదైనా మనం వేయొచ్చు, అలాగే మన లోపల ఖాళీ చేసుకుంటాం. అప్పుడు అందులో మనము ఏది ఎక్కువ పెంచితే ఆనందమో అది వేస్తాము. గొప్ప జన్మ అవుతుంది, అద్భుతమైన జన్మ అవుతుంది. నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది. హాయిగా మనిషికి ఇక్కడ అన్ని కోరికలే ఉంటాయి. కోరిక లేకపోతే ఎందుకు అంటారు, ఇక్కడ సుఖపడకపోతే ఎందుకు అంటారు. సుఖము అంటే ఏంటి అసలు? నీ లోపల ప్రశాంతత, నీ లోపల ఆనందం, నీకు ఆరోగ్యం ఉంటే కదా అన్ని సుఖాలు వస్తాయి. అవి కావాలంటే ఆలోచనలు తొలగించుకోవాలి, అవి కావాలంటే ధ్యానం చెయ్యాలి, విశ్వంతో మమేకం కావాలి. అప్పుడే మనకు కావలసింది మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటారు మా ఎన్ని కష్టాలు ఎవరికీ లేవు, మా ఎన్ని బాధలు ఎవరికీ లేవని. ఇంకొకరితో మాట్లాడితే కదా తెలుస్తుంది ఎవరికి సుఖం ఉంది, ఎవరికి బాధ ఉందని. ఈ భూమి మీద ఎవ్వరు ఓన్లీ సుఖంతో ఉన్నవాళ్ళు లేరు. అందుకే ఆధ్యాత్మిక యోగులు ఇంకా ఎరుకుతో ఉండాలి, ప్రతి క్షణము ఎరుకుతో ఉండాలి. ప్రతి క్షణం మాయ వెంటాడుతూ ఉంటుంది. మనసు గాలి కంటే వేగంగా మనసు పరిగెడుతుంది. బుద్ధి వికాసంలోకి మనం వెళ్ళినప్పుడు స్థిరత్వం వస్తుంది. ఎలాంటి సమయంలోనైనా స్థిరములో ఉండగలుగుతాము, అపురూపమైన శక్తిలో ఉండగలుగుతాము. నిత్య సాధనలో ఇంతకన్నా ఏం కావాలి? ప్రతి బంధాన్ని ప్రేమిస్తాము, ప్రతి బంధాన్ని ఆస్వాదిస్తాము. ఆ బంధంలో ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకునే మనకి అందులో ఉన్న మనందరం కూడా ఎప్పుడు బాగుంటాము. నిజమైన భగవంతుని చూడగలుగుతాము.
మాటతో కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కువగా మనం వింటూ ఉంటాము. మాటలతో, చేతలతో ఒక మంచి మార్గాన్ని వెళ్తుంటే, నిస్వార్థమైన ప్రేమ చూపిస్తుంటే ఎందరో వెనక్కి లాగొచ్చు, ఎంతో అవమానింపజేయొచ్చు. కానీ ధైర్యంతో అడుగులు వేస్తారు. నువ్వొక శక్తిగా మారిపోతావు. నీ లోపల అనంత గని ఉంది. జన్మ పరంపర, ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న శక్తి మనలో ఉంది. ఆ డిఎన్ఏ అంటారు. ఎన్నో జన్మల నుంచి అది మన లోపల ఉంటుంది. ఆధ్యాత్మిక పవరు, జన్మ పరంపర ఉంటుంది. అందుకే ఈ జన్మలో మనం కాస్త ధ్యానం చేయగల ఎన్నో మనం పొందుతూ ఉంటాము. ఎంతటి భాగ్యము, ఎన్ని జన్మల భాగ్యము. హాయిగా చక్కగా ప్రతిరోజు మంచి బుక్స్ చదవటము. ఎందరో యోగీశ్వరులు ఉన్నాయి. మంచి సత్సంగం చేయటము. ఎందరో అనుభవాలు ఉన్నాయి. నిరంతరం సాధన చేయటం, మనతో మనం ఆత్మ విచారం చేసుకోవటం. గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, ఇంకా ఏమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా? వినికిల్లో, చూపులో, మాటలో, ఆహారంలో అన్ని మనము ఎరుకు చేసుకోవచ్చు. ఆత్మ విచారణ ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు పడుకుంటే ముందు ఒక 5 నిమిషాలు, లేదా రోజు మొత్తంలో ఎప్పుడొకప్పుడు కాస్త ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు. నిన్నటి కంటే ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఇంకా ఎలా ఉండాలనేది మనకు అర్థమైపోతుంది. మనిషి జీవితము క్షణకాలం. ఈ క్షణకాల జీవితానికి ఎంతో మనము హ్యాపీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఎన్నో రకాలుగా ఉంటాయి, కానీ మన లోపల మాత్రం నిలకడగా ఉంచుకోవాలి. ఈ క్షణం నేను ఆనందంగా ఉన్నా, రేపు ఇంకా ఆనందంగా ఉంటా. ఈ విశ్వానికి ఇంకా నేను ఉపయోగపడతా. ఎంత బాగుంటుంది, ఎంత ఆనందం, ఎంత దివ్యత్వము. మంచి పాటలు వింటూ కూడా మనం ధ్యానంలో కూర్చోవచ్చు. మంచి సంగీతం వింటూ ధ్యానంలో కూర్చోవచ్చు, లేదా మౌనంగా కూడా ధ్యానంలో కూర్చోవచ్చు. మన ఇష్టము, మనకి ఎలా ఉంటే హాయిగా ఉంటుందో అలా. పగల, రాత్ర, ఇన్ని గంటల, అన్ని గంటల, డే అండ్ నైట్ మనకు ఒకటే. ఈ రాత్రి పగలు ఒకటే. నచ్చింది వండుకొని తినొచ్చు హాయిగా. ఈ భూమి అనే పాఠశాలపై ప్రతి అనుభవం గొప్పది. ఎవరి కోసం మనం అలవాట్లు మార్చుకోక్కర్లేదు. జీవహింస ఒకటి మానమన్నారు గురువు గారు. దేహం దేవాలయం చేయమన్నారు. ఆత్మ పరమాత్మని తెలుసుకోమన్నారు. ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పిందే మనం పాటిస్తున్నాం. ఈ భూమి మీద ఏది కొత్త వింత కాదు. మనుషులు ప్రారంభం అయిన కాంచి ఇవన్నీ ఉన్నవే. మనకు తెలుసు, ప్రహ్లాదుడి కాలంలో, రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో ఇవన్నీ మామూలే. అందుకని ఇలాంటి రోజులు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి మనుషులు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి కష్టాలు చూడలేదు అనడానికి లేదు. అప్పట్లోనే ఇవన్నీ చాలా సింపుల్ గా జరిగిపోయాయి. అందువల్ల మనతో మనం మమేకమవటము, మనకి అవకాశం ఉంటే మంచి మాట పంచటం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, సృష్టికి ఎవరు ఏమి ఇస్తున్నారో అది పొందుతారు. నువ్వు తిడుతున్నావా, ఆ తిట్లే ఎన్నో వస్తాయి. ఇతరులు బాధ పెడుతున్నావా, అదే ఎన్నో అనుభవించాలి. ఇట్లా ఇబ్బంది పెడుతున్నావా, అదే అనుభవించాలి. ఇతరులకు ప్రేమనిస్తున్నావా, అదే ఎన్నో రెట్లు వస్తుంది. ఇతరులకు ధ్యానం ఇస్తున్నావా, ఆనందింపజేస్తున్నావా, అదే ఎన్నో రెట్లు సృష్టి నీకు ఇస్తుంది. ఇతరులకు మంచి మార్గాన్ని చూపిస్తున్నావా, నీకు అద్భుతమైన మార్గం దొరుకుతుంది. అది ఎప్పుడు మనస్సాక్షి గుర్తు చేస్తూ ఉంటుంది, పదే పదే గుర్తు చేస్తూ ఉంది.
నువ్వు ఏం చేస్తున్నావో అదే ఎన్నో రెట్లు పొందుతావు. మరి అప్పుడు ఏమి ఇవ్వాలి సృష్టికి? ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. అంత అద్భుతము, మహా అద్భుతము, చక్కటి మానవ జన్మ, రమణీయం, మహా ఆనందం. మనమందరికీ షేర్ చెయ్యాలి, మంచి మాటను పంచాలి, సాధన పంచాలి, చెయ్యమని చెప్పాలి. చెప్పటంలో తప్పు లేదు. వాళ్ళు వినకపోయినా మనం తిట్టక్కర్లేదు. ఆ హృదయానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడో శరీరపరంగా వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. అందుకే ప్రతిదీ గొప్ప విషయము. ఇప్పుడున్న ఆధ్యాత్మిక యోగులకి రకరకాల పరీక్షలు. అది అందరికి ఒకలాగా ఉండట్లేదు. కొందరికి శరీరం మీద ప్రభావం ఉంటుంది, కొందరికి మనసు మీద ప్రభావం ఉంటుంది, కొందరికి బాహ్య ప్రపంచంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, కొందరు కుటుంబంతో ఎదుర్కోవాల్సి వస్తుంది, కొందరు బయట వాళ్ళతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. కానీ అన్నిటికీ ఆ విశ్వం ఉందే ఉన్నారని పూర్తి విశ్వాసాన్ని పెడితే రక్షించబడతారు, విజయం పొందగలుగుతారు. ఎంత ఉందో చూడండి. అసలు మన ముందు మన చుట్టూ వలయంలాగా ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులకి పూర్తిగా ఆ విశ్వంపై భారం వేయడమే. నా చుట్టూ పైలోకవాసులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనే పూర్తి విశ్వాసంతో ఉండగలిగితే యోగులందరికీ విజయోత్సవమే, నిరంతరం ఆనందమే. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళందరూ ఈ మార్గాన్ని రావాల్సిందే, వేరే తోవ లేదు. ప్రతి ఒక్కరూ ఈ మార్గానికి రావాల్సింది. ఇప్పుడున్న పరిస్థితులకి అందరికీ ఆధ్యాత్మిక మార్గం కావాలి. ఇప్పుడున్న సమస్యలకి, బాధలకి, కష్టాలకి తప్పనిసరిగా కావాలి. అందువల్ల అంతా తెలుసుకొని ఎంతో కొంత తెలుసుకున్న వాళ్ళం మనము. అందుకే మనమే కాస్త అక్కడున్న పరిస్థితులకి ఆ విశ్వంతో మమేకం అవ్వడమే. విశ్వమాని ఉన్నావు, అప్పుడు పైలోకవాసులు కనెక్ట్ అవుతారు. యోగుల్ని నిరంతరం కాపాడుతున్నారు, కంటి పాపలా చూస్తున్నారు. ఈ భూమి రక్షణ కోసం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడము విశ్వం పని. అందుకే ఆ విశ్వం చూసుకుంటుంది. మన చుట్టూ కనిపించని ఒక శక్తి ఉంది. అది హాస్టల్ మాస్టర్స్ అనొచ్చు, నక్షత్రవాసులు అనొచ్చు, మన ఇష్ట దైవాలు అనొచ్చు. బాహ్య కనబడదు, కానీ ఒక రక్షణ వలయం మన చుట్టూ ఉంది. ఏ క్షణానికి ఏ శక్తి కావాలి, ఏమి కావాలి, ఎక్కడుండాలి భూమండలాన్ని అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక విఐపికి ఒక పిఏ ఉన్నట్లుగా మన యొక్క దినచర్య అంతా వాళ్ళు చూసుకుంటున్నారు. అంతకన్నా ఏం కావాలి? అందువలన ప్రతి క్షణము అద్భుతము. మనకు కూడా మన కోసమైనా పూర్తి చెప్తారా? లేదు. ఎందుకంటే భవిష్యత్తు తెలుసుకోవడం వల్ల అది ఆనందం రావచ్చు, నిరాశ రావచ్చు. అందుకే ఏది పూర్తిగా చెప్పరు. అలాగే ఇతరుల కోసం కూడా ఏది పూర్తిగా చెప్పరు. అక్కడ ఆ పనికి అవసరమైతే తెలియపరుస్తారు. అందుకే అంతా తెలుసు, అన్నీ తెలుసు అనడానికి లేదు. తెలిసింది కొండంత అయితే రవ్వంత మాత్రమే తెలిసినట్లు ఉంటాము. అది మన కోసం మనము రక్షణ, మన కోసం మనం ఆనందం. మన ఆత్మలు చాలా గొప్పవి, మహాశక్తివంతమైన ఆత్మలు. ఈ విశ్వ కార్యక్రమం కోసము, ఉన్నతంగా ఎదగడం కోసం, ఈ భూమి అనే పాఠశాలపై ఆడుకోవడం కోసం వచ్చాం. గొప్ప ఆట ఇది. గెలిపోవటంలో ఆశించకుండా ఆడే గొప్ప ఆట. ఈ ఆటలో వచ్చాం మనము. ఎక్కడ వాటమీ లేదు, గెలుపు లేదు.
కేవలం కాస్త ఈ భూమి మీద ఆడుకోవడానికి. అలాంటి ఒక అద్భుతమైన మార్గంలో ఉన్నావు. నిత్యానంద స్థితిలో ఉన్నావు. ఎంతటి భాగ్యమో, ఎన్ని జన్మాల పుణ్యాల ఫలమో. ఈ భూమి మీద ఇంత కోట్ల మంది ఉంటే కొంతమందికి మాత్రమే ఆత్మజ్ఞానంలో ప్రయాణం చేస్తున్నారు. ఎంతో విశ్వశక్తిని పొందారు, దివ్య నేత్ర సంపన్నులయ్యారు, ఎన్నో తెలుసుకుని శక్తిలోకి వెళ్ళారు. విశ్వ రక్షణ కోసం కఠోరమైన తపస్సు చేస్తున్నారు, కఠోరమైన ధ్యానాలు చేస్తున్నారు. చూసారా ఎన్ని జన్మల నుంచి మనం చేసి ఉన్నామో, ఏ స్వర్గసీమల్లో కొలువై ఉన్నామో, ఏ ఏ లోకాల నుంచి భూమి మీద దిగారో ఎందరో దేవతలు. ఎవరు ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలుసు. ఆ పరమ గురువులకు తెలుసు, ఆ పైలోకవాసులకు తెలుసు. మనం చేసేది చేస్తే పొందేది పొందుతూ ఉంటాం. ఎంత భాగ్యమో, ఎన్ని జన్మాల పుణ్యాల ఫలమో. హాయిగా చేస్తున్నాం మిత్రులారా, చక్కటి ధ్యానాన్ని చేస్తున్నాం, అనంతమైన ధ్యానాన్ని చేస్తున్నాం, అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం, నిత్య సాధన చేస్తున్నాం. ఓ పైలోకవాసులారా, ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువుకి విశ్వశక్తిని ఇవ్వండి కోరుకోవడమే. ప్రతి అణువు ఒక శక్తిగా మారాలి. మన దేహంలో ప్రతి అణువణువు ఒక శక్తిగా మారాలి. ప్రతిదీ విశ్వం పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. పూర్తి విశ్వాసంతో ఆ విశ్వంతో మమేకమైతే చాలు. విశ్వం ఇస్తూనే 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 దేవతలకే ఇస్తుందిగా. ఆ పరమేశ్వరుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటాడు, తనకి ఇస్తుంది. నారాయణ యోనిద్రలో, బ్రహ్మ ధ్యాన ముద్రలో, త్రిమాతలు, ముక్కోటి దేవతలు అందరూ ఆ ప్రకృతి నుంచి తీసుకోవాల్సిందే. అలాంటిది మానవులు మనం ఒక్క క్షణం విశ్వంతో ఉంటే ఎంత పరవశిస్తుంది అవి. ఎందరు పైలోకవాసులు ఎన్నో అనుభవాలు పొంది ఉన్నాము. ఎన్నోసార్లు నాకు క్లాసులకు వెళ్ళినప్పుడు ఆ ప్రయాణం రాత్రంతా చేసి మళ్ళీ ఉదయాన్నే 1 డే క్లాసు, ఆ ప్రయాణం చేసి అక్కడ దిగితే మళ్ళీ 2 గంటల కారులో తీసుకెళ్లేవారు. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యేసరికి 1 డే క్లాసు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మళ్ళీ అయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు, ఎంతో మంది వస్తూ వెళ్తూ ఉంటారు. రాత్రంతా మళ్ళీ సత్సంగాలు. అలా 4-5 రోజులు, వారం 5 రోజులు కంటిన్యూ జరిగేది. ఎక్కడి నుంచి వచ్చేది ఆ శక్తి? ఇతరులకు చూపించేవారు. ఆమె చుట్టూ 4 మాస్టర్స్, నా చుట్టూ 4 గంధర్వులు ఉన్నట్లు, నాకు తోడుగా వచ్చినట్లు. వాళ్ళెవరో ముక్కు ముఖం తెలియలేని వాళ్ళు చెప్పేవారు, మేడం మిమ్మల్ని రాత్రి మేము కల్లో చూసాం, మీ చుట్టూ ఎవరు 4 గంధర్వులు ఉన్నారు, ఇక్కడ తీసుకొస్తున్నారు. చూసారా? అంటే ఇదంతా సత్యం అని తెలియడానికి ఇతరులకు కూడా చూపించారు. ఎన్నో చోట్ల అలా జరిగింది. ఎందరో హాస్టల్ మాస్టర్స్, నేను పడుకుంటూ అక్కడ కదలికలు జరిగాయి. ఎప్పుడు లేనిది ఏంటి శబ్దాలు, ఏంటి కదలికలు, ఏంటి సువాసనలు అనుకొని పడుకుండేవారంట. ఆ రాత్రికి ఇక్కడ ఎందరో మాస్టర్స్ ఉన్నాము అని తెలియపరిచేవారు. అందుకే ఆ సుగంధ పరిమళాలని. దివ్య దేవతలు ఉన్న దగ్గర సుగంధ పరిమళాలే కదా. అంటే ఒక ధ్యాని యోగి అడుగుపెట్టిన చోట ఎందరో హాస్టల్ మాస్టర్స్ ఉంటారండి, వాళ్ళకి తెలియపరిచేవారు. ఇలా ఎన్నో చోట్ల పసిపిల్లలకు చూపించేవారు. అమ్మ మీరు రాకముందే మిమ్మల్ని చూసాం మేము ధ్యానంలో అని చెప్పేవారు పిల్లలు. మీరెవరమ్మా అంటే జ్యోతి అని చెప్పారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? నా ఫేస్ తెలీదు, నేను తెలియదు.
ఇలా ఆత్మ ప్రయాణం, ఆత్మకి అడ్డు లేదు. ఎన్నో లోకాలు తిరిగిన ఆత్మ భూమండలం తిరగలేదా? ఎందరో చెప్తూ ఉండేవారు, మేడం రాత్రి మీరు కల్లోకి వచ్చారు, ధ్యానం చేయని చెప్తున్నారు. చూసారా? ఆత్మ ఇంక అదే అన్వేషణ, అదే పని. అందుకే శరీర పరంగా కూడా మనకి అదే ఆలోచన ఉంటుంది. ఈ దేహాన్ని తీసుకున్నందుకు ఆత్మ సద్వినియోగం చేసుకోవాలనుకుంటది. ఒక్క క్షణం వృధా కావటం ఆత్మకి నచ్చదు. ప్రతి క్షణము ఉపయోగం ఉండాలి. తిన్నామా పడుకున్నామా, తిని పడుకోవడానికి భూమి మీదకి ఎందుకు రావటము? కేవలము నేను అదృష్టవంతులేమో అంటారు. తిని పడుకోవడం అదృష్టమా? పుట్టినందుకు నువ్వైనా జన్మ సార్థకం చేసుకోవాలి, విశ్వానికైనా ఉపయోగపడాలి, కనీసం ఒక ఆలోచనైనా వదలాలి. ఒక మంచి ఆలోచన, అందరూ బాగుండాలి, ఈ భూమి మీద అందరూ రక్షించబడాలి, పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండాలి, ఈ భూమి మీద ఉన్నందుకు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో ఆనందంతో జీవించాలి, అందరూ వసుదైక కుటుంబంలో జీవించాలి. ఇలాంటి ఒక ఆలోచన, స్వార్థం వదిలి నిస్వార్థమైన ఆలోచన. ఆ భూమికి ఉపయోగపడక, నువ్వు తరించక ఎందుకు? ఎన్ని మూగజీవులు చూడండి, పంది కూడా మానవుల యొక్క అశుద్ధం తీసుకొని తను ఒక సేవ చేస్తున్నట్లు, ప్రతి జీవి ఏదో పని చేస్తూనే ఉంటారు. మనిషిలో కూడా ఆ స్వార్థం పోవాలి. నా 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 అని కొట్టుకునే ఆ స్వార్థం పోతే, ఎంతో మంది మారితే ఈ దేశము, ఈ ప్రపంచము రక్షించబడుతుంది, సస్యశ్యామలం అవుతుంది. ప్రేమతో కరుణతో బృందావనం అవుతుంది, గొప్ప భూమి అవుతుంది, భూమి శక్తివంతం అవుతుంది. ఇది ఒక ఆనందలోకం అవుతుంది. అప్పుడు చక్కటి ఆనందలోకం అవుతుంది. మనిషి మారాలి, మనిషి మారాలి. ఏదో ఒక దృష్టి పెట్టుకొని చెడువైపే నడవడానికి ఇష్టపడతారు. వాళ్ళ లోపల అంతరంగ ప్రశ్న వేసుకోవాలి, అప్పుడే మనిషి మారుతారు. ఒక వాల్మీకి మహర్షిలా తయారవుతారు, ఎందరో దేవతల్లా తయారవుతారు. మనిషి జన్మ సార్థకం అవుతుంది. మరణాంతరం తర్వాత ఆ మనిషి భూమి మీదకి వెళ్ళి ఏం చేశాను అని చూసుకుంటే అక్కడ ఏమీ లేదు. అరే ఎందుకు వెళ్ళాను, ఏం చేశాను? మళ్ళీ జన్మెత్తాలంటే పెద్ద ప్రాసెస్, మళ్ళీ ఎంచుకోవాలి అన్ని, మళ్ళీ అక్కడ తగిన పుణ్యఫలం ఉండాలి. ఇక్కడ కర్మలు పట్టుకొని వెళ్తే మళ్ళీ రావడానికి ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఫలితం సరిపోతుంది? ఎంత అదృష్టమైన జన్మ! ఇక్కడ ఎంతో ఫలితాన్ని దక్కించుకోవచ్చు, ఎన్నో ఆనందాలు పొందొచ్చు. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణం ఆనందమయము, ప్రతి క్షణం ఎన్నో విద్యలు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడే, జన్మకు ముందేంటి, జన్మ తర్వాత ఏంటి, భూమి మీద ఉన్నంతసేపు ఎలా జీవించాలి, ఎంత గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. అడగకుండానే నాకు ముందు జన్మలు కొన్ని చూపించారు. అంటే అప్పుడు కూడా ఇంత ఆధ్యాత్మికలో అతీంద్ర శక్తులతో ఉన్నావు, అందుకే ఈ జన్మలో ధ్యానంలో కళ్ళు మూయగల నీకు అవి కనెక్ట్ అయిపోయాయి అనేసి. అందుకే వెంటనే పైలోకవాసులతో కూడా కనెక్ట్ అయిపోయాయి. అందుకే ఈ జన్మలో ఎంతో నేర్చుకుంటే, ఎంతో తెలుసుకుంటే మరణాంతరం కూడా అది నీకు ఉపయోగపడుతుంది. పూలబాట దేవతలు స్వాగతం చెప్తారు, వెలుగులో ఉంటావు, స్వర్గంలో ఉంటావు. మళ్ళీ మంచి జన్మ తీసుకోవాలంటే కావలసిన ఏర్పాటు చేసుకోగలుగుతావు. ఇక్కడ ఏమీ సంపాదించుకోకుండా ఇక్కడ ఉన్నవే సంపాదించి మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీతో ఏమొస్తుంది? చిన్న గుడ్డ ముక్క రాదు, రవ్వంత బంగారం రాదు.
నీతో ఒక మనిషి తోడి రారు. మరి ఏం పట్టుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చావు అన్నదే అర్థం కాదు. అందుకే పత్రిసారు ప్రతిదీ తెలుసుకొనియండి. ఏం తెలీదో వాళ్ళు అది తెలుసుకొనియడమే. ఏది నచ్చిందో ఆ ప్రయాణం చేయటమే. ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి సంపాదించుకోవాలి కదా. ఇక్కడ ఓట్ల కోసమే ఏడవటము, ఇక్కడ ఓట్ల కోసమే జీవించడము, ఇక్కడ ఓట్ల కోసమే స్వార్థంతో నిండిపోవడం, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అని తెలిసి కూడా ఏమీ పట్టుకెళ్ళమంటారు ప్రతి మనిషి. అందరికీ సత్యం తెలుసు, కానీ ఆ మాయలోనే కొట్లాడుతూ ఉంటారు. మన జీవితం పారే నది లాంటిది, వెనక్కెళ్ళదు. వెనక అయిపోయింది జీవితము, ముందుకు వెళ్తుంది. ఆ ముందుకెళ్ళే జీవితంలోనే మనం ప్రయాణం చేయాలి. ఆ ముందుకెళ్ళే జీవితంలోనే ఫలితం సంపాదించుకోవాలి. ఎంత గొప్ప మానవ జన్మ. వినడం రెడీ అవ్వమే, ఏమో మారిపోతామేమో, సన్యాసులం అయిపోతామేమో, కొండకోణలంత పోతామేమో అని భయం చాలా మందికి. అంటారు చాలా మంది, మేము ఈ ధ్యానంలోకి వస్తే ఎన్ని వదిలేయడం అవ్వదు, మాకు బంధాల మీద ప్రేమ ఎక్కువ, సంపాదన మీద ప్రేమ ఎక్కువ, మాకు బోల్డ్ కర్తవ్యాలు ఉన్నాయి అంటారు. అసలు ఏ కర్తవ్యాలు మనం వదిలేసాము? ఎప్పటి నుంచో చేస్తున్నాముగా. అన్ని కర్తవ్యాలు ఇంకా బ్రహ్మాండంగా చేసాము. ఏది కష్టం లేకుండా, బాధ లేకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జోష్గా ఖుషిగా చేసుకొచ్చాము. ఆత్మగా అనంతంగా ఆ విశ్వశక్తి తీసుకొని శరీరపరంగా ప్రతిదాన్ని సక్సెస్ చేసుకుంటూ వచ్చాము. ఎంత ఉంది ఇందులో, ఎంత బాగుంటుంది. అన్నీ తెలుసుకొని ప్రయాణం చేస్తుంటే ప్రతి క్షణం ఎరుగుతూ ఉంటాము, ప్రతి క్షణం జోష్గా చేస్తాము, ఇంకా ఖుషిగా ఉంటాము. మానవ జన్మ అద్భుతము, మహా అద్భుతము. ఆ మోగజీవులన్నీ అనుకుంటే మాట్లాడగలిగితే బాగున్ను అని. మనకి ఆ నోరు కూడా ఉంది, ఈ నోటితో పాడొచ్చు, వినొచ్చు, మాట్లాడొచ్చు, సరైన ఆహారం తీసుకోవచ్చు. ఏమి లేదో దానికోసం దాని అర్థం తెలుస్తుంది. మనం ఎంతో మందిని చూస్తున్నాం, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఉంటే ఇంకా ఎన్ని సాధించే వాళ్ళమో అంటారు. అవి లేకపోయినా వాటితో ఎంతో టాలెంట్ వాళ్ళకి మనం చూస్తున్నాము. వినబడలేని వాళ్ళు వినబడితే బాగుంది, ఇంకెన్నో నేర్చుకునే వాళ్ళం అంటారు. అంటే ప్రతి అవయము నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయమే సాధన కావాలి. ఎప్పుడు విద్యార్థులుగా ఎంతో తెలుసుకుంటూ ఉండాలి, గురువులుగా తెలుసుకుని విద్యను పంచుతూ ఉండాలి. ఇప్పుడు యోగులు అలా ఉంటేనే, సాధకులు అలా ఉంటేనే ఇటు బాహ్య ప్రపంచంలో జయిస్తూ ఆత్మ ప్రపంచంలో విజయోత్సవాలు చేసుకోవచ్చు. పైలోకవాసులతో పండగ ప్రతిరోజు. ఈ భూమి మీద వర్క్ చేస్తున్న ప్రతి మనిషి యొక్క ఆత్మ వాళ్ళ శ్రేయోభిలాషులతో ఆనంద జల్లులు కురిపించుకుంటున్నారు తెలుసా. ఎందుకంటే ఈ భూమి మీద ఇంత కలుషితంలో నిస్వార్థంగా విశ్వశాంతి కోరుకుంటున్నందుకు ఆ పైలోకవాసులు పొంగిపోతున్నారు. అన్నీ మనకు గుర్తుండవు, కానీ ఆత్మ ప్రయాణంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రశంసలు, ఎన్ని ఆనందాలు. మంచి కళ వచ్చింది అనుకుంటాం, ఆ కళ సత్యమే. పత్రిసారిని ఎవరో అడిగారు, రాత్రి వచ్చి మీరు కనిపించారు, ఏదో చెప్పారు, ఇదంతా నిజమేనా, నేను ఊహించుకున్నానా అని. నిజం కాకపోతే నేనెందుకు వస్తాను అన్నారంట. ఒక యోగి, ఒక దేవుడు, ఓ పరమాత్ముడు, ఓ బృందావనం, ఓ జలపాతాలు, ఓ నది, ఓ సముద్రం, ఏం కనిపిస్తున్నా ఆత్మ అక్కడికి వెళ్ళింది. సత్యమే అది. ప్రతిదాన్ని లాజికల్ గా అనుమానంగా ఉంటే ఏది పూర్తిగా దాని ఫలితాన్ని పొందలేరు. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? మీరు ఎవరితో చెప్పినప్పుడు అవన్నీ నిజమేనా
అవన్నీ నిజమేనా? నీకు అంత శక్తి ఉందా? నీకు అలాంటి అనుభవాలు వచ్చాయని వాళ్ళకి తెలియదు కాబట్టి అంటారు. నీకు తెలుసుగా, పొందావు. నువ్వు ఆనందపడు, నువ్వు నమ్ము. ఇతరులతో నీకేం పని? ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సిన పని ఇది. ప్రతి జ్ఞాని తెలుసుకోవాల్సింది, ప్రతి యోగి తెలుసుకోవాల్సిందే. బాహ్య ప్రపంచంలో ఉండి యోగత్వంలో ఉండడం అంటే మాటలు కాదు. అందుకే పత్రి సార్ సంసార నిర్వాణం అన్నారు. ఆ నిర్వాణంలో ఉంటూ జయించటం అంటే 1000 సంవత్సరాలు సన్యాసం ఉండి చేసేదానికన్నా 100 సంవత్సరాలు బాహ్య ప్రపంచంలో ఉండి చేసేదానికి అంత ఫలితం వచ్చేస్తుంది. అంత నిలకడతో నిలబడాలి. మాటలా? జన వ్యామోహాల్లో ఉంటూ ఏ వ్యామోహం లేకుండా ఉండటం అంటే మాటలా? అడుగడుగునా ఎన్నో చూస్తూ ఎన్నో ఎదుర్కొంటూ ఆత్మ ప్రపంచంలో ఉండడం అంటే ఎంత అసాధ్యమైన పని సాధ్యం చేస్తున్నాము. ప్రతి మనిషికి ఆత్మ విద్య కావాలి. ఏం తెలిసినా తెలియకపోయినా నేను ఒక ఆత్మ 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 అనుకొని ఉండాలి. అది సత్యము. ఏ మతమైనా ఏ కులమైనా ఎవరికైనా లోపల దేహం అనే వాహనములో ఓ ప్రాణం అనే శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంతసేపు దేహం నడుస్తుంది. ఆ ప్రాణంతో మనం ఉండాలి. అసలైన బెస్ట్ ఫ్రెండ్ లోపల ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో, ఆ మనస్సాక్షితో, ఆ ఆత్మ విద్యతో ఉండగలగడము ఎంత అద్భుతము. అసలు ఎన్ని జన్మల నుంచి ఉంటే ఈ జన్మలో అది తెలుసుకుని పాటిస్తాము. ఎంత గొప్ప విద్య. నువ్వు అలా తిరిగితే చాలు, అక్కడ ఎన్నో పనులు జరుగుతాయి. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్తారు, ఒక శాకాహారి, ఒక ధ్యాని, ఒక ఉన్నతమైన ఆత్మ ఆ దేహం అలా తిరిగితే చాలు అక్కడ జరగవలసింది జరుగుతుంది అని. ఎంత సత్యం. నేను అనుభవించాను ఆ సత్యాన్ని. ఎన్నో ప్రాంతాలకు అలా తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో ఎన్నో అద్భుతాలు, ధ్యాన యోగులు మేల్కోవడాలు, పిరమిడ్ల కట్టడాలు, నిత్యం క్లాసులు జరగటాలు, ఇవన్నీ స్వయంగా అనుభవించాము. ఎవరు గుర్తిస్తారో లేదో అనవసరం. నాకు నేను గుర్తించుకున్నాను, ఆ విశ్వం గుర్తించింది. ఎంత గొప్ప జన్మ. అందుకే ప్రతి ఒక్కరము గతమైపోయింది, వర్తమానంలో ఉండడమే. భవిష్యత్తులో ఎన్ని ఆనందాలు ఉన్నాయి మనకేం తెలుసు? ఎంత వైభోగం ఉందో మనకేం తెలుసు? ఇంకా ఎంత ఉన్నతంగా ఎదిగి ఉంటామో ఎవరికి తెలుసు? ప్రతి మనిషిలో ఒక అద్భుతం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. మిత్రులారా, అందుకే మనము మరణాంతర జీవితం కూడా తెలుసుకోవాలి. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్తారు, ఇక్కడ నువ్వు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వరకు అక్కడ మళ్ళీ పైన రికార్డు చూస్తారు. నువ్వు ఏం సాధించావు, ఏం ఆనందం ఇచ్చావు, నువ్వు అందరికీ ఏమిచ్చావు, నువ్వు అందరి ద్వారా ఏం పొందావు, అది అక్కడ చూస్తారు. నువ్వు ఇతరులు బాధ పెట్టావా, భయపెట్టావా, ఏడిపించావా, లాక్కున్నావా, తిన్నావా, మళ్ళీ అనుభవం తీసుకోవడానికి జన్మెత్తు పో. అందుకే చాలా మంది మళ్ళీ జన్మొద్దురా బాబోయ్, ఈ జన్మలోనే ప్రక్షాళన అయిపోవాలనుకుంటారు. అనుభవిస్తూ నువ్వు చూసి ఎన్ని జన్మలో ఈ అందరికి ఏం చేసామో తెలీదు. ఈ జన్మలో ఎలా అనుభవిస్తున్నాం, మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇదంతా ఉండకూడదు. చూసారా, సత్యం తెలుసుకున్న వాళ్ళు ఆ మార్గాన్ని అలా నడుస్తారు. అందుకే పత్రి సార్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్, ఎవరిని ఏం అన్నిచ్చేవారు కాదు. వాళ్ళలా వీళ్ళిలా, వాళ్ళు తాగుబోతు, వీళ్ళు తిరిగిపోతారు, పిసిన, ఎవరు ఎలా ఉన్నా నీకు అనవసరం. నీకెందుకు అది? నీకు చేతనైతే ఒక మంచి మాట చెప్పు, ఓ ధ్యానం చెప్పు, శాకాహారం కోసం చెప్పు, ఓ పిరమిడ్ జగత్తు కోసం చెప్పు, భూమి రక్షణ కోసం చెప్పు, కానీ జడ్జి చేయక, కంప్లైంట్ చేయక. ఎంత అద్భుతమైన వాక్కులు, సింపుల్ గా ఉంటాయి, ఎంత గమ్యం చేరుస్తాయి. మహానుభావుడు, మహాశక్తి, శతకోటి వందనాల మహాగురువుకి.
ధ్యానం చేస్తుంటే, ధ్యానం చెప్తుంటే, శాకాహారం కోసం మాట్లాడుతుంటే పరవశించిపోయి ఆ కళ్ళు కమలాలు చేసి చూసేవారు. ఎంత ప్రశంస, ఎంత ఆనందం! ఓ గురువు అంటే ఎంత మురిసిపోతాడా అన్నట్లు. అది గురుతత్వము. ఎంత గొప్ప భాగ్యము! అన్ని స్థితుల్లో సమస్థితిలో ఉండే శక్తి ఏంటని తెలియపరిచారు. ఎవరిస్తారు అలాంటి నాలెడ్జిని? ఎంత గొప్ప భాగ్యము! ఎన్నో పురాణాల్లోంచి తీసిన సారాంశము ఆచరణ చేసేలా చేశారు సారు. చదివి వదిలేస్తాము, విని వదిలేస్తాము, కానీ ఆచరణ చేసేలా చేశారు. అది ఎవరికి సాధ్యపడుతుంది? కేవలం ఈ మహాగురువే మనకు అందించారు ఆ భాగ్యాన్ని. ఎంత భాగ్యమో, ఎంత అదృష్టమో! ప్రతి క్షణం పండగ మన జన్మ. వైభోగంలో ఉన్నాము, అనంత విశ్వంలో ఉన్నాము, పైలోకవాసులతో కలిసి ఉంటున్నాము. ఎంత భాగ్యమో! ఒక దేవుణ్ణి చూడాలి అంటే, ఒక దైవ అనుగ్రహం పొందాలంటే వేల సంవత్సరాల తపస్సు చేయాలి. ఈ ధ్యానం ద్వారా వాళ్ళే దర్శనాలు ఇస్తున్నారు, వాళ్ళే మన జీవిత రహస్యాలు చెప్తున్నారు, వాళ్ళతోని గంధర్వకాంతులతో నాట్యం చేయిస్తున్నారు, అపురూపమైన దివ్య గంగలు పడుతున్నారు. దేవతలతో మాట్లాడే భాగ్యం దొరికింది. ఇది ఎలా దొరుకుతుంది? పూర్తిగా ఎన్నో జన్మలతో ఇముడి ఉన్నాం. ఈ జన్మలో కూడా పూర్తి విశ్వాసముతో ఆ సాధనలో నిండాము. అందుకు లభించింది ఎంత అనంతమైన ఆనందం. ఆ నక్షత్రవాసులకి వందనాలు. ఈ దేహం అనే వాహనంలో ఉన్న ఈ అనంతమైన చైతన్యానికి వందనాలు. ఎంత గొప్ప ఆత్మ! ఈ శరీరం చక్కగా పనిచేయాలి. ఈ వాహనం ఎప్పుడు జోష్గా ఖుషీగా ఉండాలి. ఆ ఆత్మ చూసుకోవాలి దేహాన్ని. ఈ వాహనం తయారు చేసుకుంది ఆ ఆత్మ. ఈ వాహనాన్ని ఉపయోగించుకుంటేది ఆ ఆత్మ. ఇక్కడ పని అయిపోగలే వదిలేసి వెళ్ళిపోయేది ఆ ఆత్మే. అందుకే ఈ వాహనాన్ని తనే చూసుకోవాలి. ఈ శరీరం అనే వాహనం ఇక్కడ వదులుతామని అందరికీ తెలుసు. దాన్ని ఆత్మే చూసుకోవాలి. తెచ్చుకుంది తనే కాబట్టి, సృష్టించుకుంది తనే కాబట్టి, వాడుకుండేది తనే కాబట్టి. తెలిసిన సత్యాన్ని ఆచరిస్తే అబ్బా, ఆ ఆనందం వర్ణాతీతం. మన ధ్యాన యోగులందరూ ఎందరో ఉన్నారు, మహర్షులు, ఎందరో ఆధ్యాత్మిక యోగులు, సత్యం తెలుసుకున్న వాళ్ళు బయటికి కనబడకపోయినా ఎందరో ఉన్నారు, లెక్కించలేము. వాళ్ళందరికీ శతకోటి వందనాలు. నిస్వార్థంగా ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో సాధన చేస్తున్నారు. ఎందరో ఉన్నారు బయటికి తెలియకుండా. వాళ్ళందరికీ అణువణువుతో హృదయపూర్వక నమస్కారాలు. మహనీయులందరికీ ఎందరినో చూసి, కరోనా నుంచి ఎందరినో చూసి ఇంకెందరో మారుతున్నారు. అరే, ఏది శాశ్వతం కాదు, ఏ క్షణం ఏంటో తెలియట్లేదు, కనీసము 4 భాగాల్లో 1 భాగమైన దాన ధర్మం చేసుకుందాము, సాటి వారికి సాయం చేద్దాము అని ఒక బుద్ధి వికాసం వచ్చింది. కరోనా నుంచి చాలా మార్పు చూస్తున్నాము. ఇప్పుడున్న ప్రకృతి యొక్క అన్ని చూస్తున్నాం మనము. ఇంకా మార్పులు వస్తున్నాయి మనుషుల్లో. రావాలి. ఈ భూమి సస్యశ్యామలంగా ఉండాలంటే మానవుల్లో నిస్వార్థమైన ప్రేమ మేలుకోవాలి. మానవుల్లో అందరి పట్ల ఆ ప్రేమ కరుణ వచ్చే శక్తి రావాలి. మానవుల్లో సమస్త జీవరాశిని ప్రేమించే స్థితి రావాలి. అప్పుడే భూమి ఆనందమయమవుతుంది, ఆనందలోకమవుతుంది. ఇదొక అద్భుతమైన స్వర్గలోకమవుతుంది.
ప్రయత్నం చేద్దాం. అందరము ఆ ప్రయత్నం చేద్దాము. ఆ సాధనలో ముందడుగు వేద్దాము. ఉన్నతంగా ఎదుగుదాము. ఈ ధరణి మాతకి, ఆ చల్లని తల్లికి మనవంతు సాయం చేద్దాము. మన జన్మ సార్థకం చేసుకుందాం మిత్రులారా. చక్కగా ఈరోజు మళ్ళీ నాకు ఈ సదవకాశాన్ని కలిగించారు బ్రహ్మర్షి ఛానల్ వాళ్ళు. ఈ గ్రూప్లో పాల్గొన్న మాస్టర్స్కి, ఈ క్లాస్ ఏర్పాటు చేసిన వారు, జూమ్ నడిపిస్తున్న వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, అనంతమైన హాస్టల్ మాస్టర్స్కి, ఈ అద్భుతమైన అనంతమైన సృష్టికి శతకోటి వందనాలు. నిరంతరము అందరమీ ఈ వసుదై కుటుంబంలో కలుస్తూ, సత్సంగం చేస్తూ, ధ్యానం చేస్తూ, ఈ వసుదైక కుటుంబంలో మనందరమీ బృందావనంలో ఉన్నట్లు ఎప్పటికప్పుడు ఆనందంగా ఉంటూ, ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ, ఈ భూమండలాన్ని ఎక్కడున్నా ధ్యానం చేస్తూ, ధ్యాన దివ్య సంపదను పంచుతూ, మనందరమీ ఆ విశ్వంతో మమేకమయ్యి నిరంతరము ఆనందముతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లే శక్తి ఆ సృష్టి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే చాలా చక్కగా అద్భుతంగా అంటే చుట్టూరు అద్భుతంగా జీవించాలి అంటే లోపల అన్కండిషనల్ గా అంటే యాక్సెప్టెన్స్ అనేది పెంపొందించుకోవాలి. అంటే ఒక ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ ఆనందాన్ని కూర్చోపెట్టాలి. అంటే మనము ఎలా ఉండాలి ఎదుటి వాళ్ళకు బాధ కలిగించకుండా వాళ్ళని ఆనంద పెట్టే దాంట్లోనే మనం ఒక చేయూతగా ఉండాలి తప్ప వాళ్ళ బాధలో దుఃఖంలో ఉండకూడదు. ఎంతో చాలా అద్భుతంగా చాలా బాగా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా గొప్పగా థ్యాంక్ చెప్పారు. యూ, చాలా థ్యాంక్ యూ చాలా బంగారు బాగుంది. తల్లి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తల్లి. ధ్యానం ఎలా చేయాలి, ఏ మార్గంలో మనం నడవాలి, ఆ వస్తాయి కుటుంబంలో మనం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇతరులు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఆషామాషి కాదు. అసలు ముందు లోపల ప్రశాంతత ఉంటేనే బయట వాళ్ళకి అనేయగలుగుతాం, ప్రశాంతతను ఇవ్వగలుగుతాం. ఆ ప్రశాంతత ఎస్, అలగడానికి మన లోపల కానీ లేకపోతే బయట వాళ్ళకి అసలు ఇవ్వలేము. ఇప్పుడు ఒక రూ. 10 ఉంటే, ఆ రూ. 10 మన దగ్గర ఉంటేనే దాంట్లో ఒక రూపాయి దానం చేయగలుగుతాం. ఆ రూ. 10 అనేది నా దగ్గర లేకపోతే అసలు ఒక రూపాయి కూడా ఇవ్వలేము. అంటే మనము బయట వాళ్ళకి ఏమిస్తాము అని అంటే మన దగ్గర ఉండేది. మన దగ్గర లేనిది ఎప్పటికి ఎవరికీ ఏమీ ఇవ్వలేము. అది ప్రేమ కావచ్చు, దానం ఎస్. కావచ్చు, ఏదైనప్పటికీ కూడా. అంటే ఒక్కదానికి అంటే ఒక సరికానిది ఏదైనా ఒక్కటుంటే, ఆ సరికానిది ఒక్కటి పట్టుకున్నప్పుడు అస్తవ్యస్తం అయిపోతుందన్నమాట ఒక జీవితం కూడా. కరెక్ట్. ఆ సరికానిది నేర్చుకునేదానికే ఈ ధ్యానం అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. చాలా చాలా బాగా చెప్పారండి. చాలా చాలా థాంక్స్ ఆంటీ. మీ సమయాన్ని ఇంత గొప్పగా థ్యాంక్ మాకు యూ అమ్మా. 2 రోజులు కంటిన్యూయస్‌గా సెషన్స్ అడగగానే ఓకే నేను చెప్పేస్తానని చెప్పనేసి వచ్చి 9-9:30 ధ్యానం చేపిచ్చి 9:30 నుంచి 10:30 వరకు క్లాస్ చెప్పి వాళ్ళు అడిగే క్వెషన్స్ తీసుకుంటూ చాలా చాలా గొప్పగా మీ యొక్క జ్ఞానాన్ని అందించారు. అలానే ఈరోజు పాటలు పాడి ఆ మాస్టర్స్‌ని కూడా ఆహ్వానించి వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని కూడా ఈ జూమ్‌లో ఉండే వాళ్ళకి ఈ యూట్యూబ్ ఛానెల్‌ని వీక్షించే ప్రతి ఒక్క ఆత్మస్వరూపునికి కూడా ఎనర్జీస్ అనేవి అందేలా చేశారు. మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ. మీకు థాంక్ యూ. కూడా తల్లి ఈ అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు బంగారు తల్లి. చాలా చాలా థాంక్స్ అండి. ఓకే తల్లిలో అంటే మళ్ళీ హ్యాపీ. ఇంకెప్పుడు మధ్యలో కుదురుతూ ఉంటుందో చెప్పండి ఆంటీ క్లాసు. అలాగే తప్పకుండా రా. నాకు ఖాళీ దొరికినప్పుడు మార్నింగ్ మీకు ఫోన్ చేస్తాను, వస్తాను. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే చాలా చాలా బంగారం. థాంక్స్ అండి. మాస్టర్స్ ఎవరైనా ఆంటీతో మేడంతో మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో మాస్టర్. అందరూ మత్తులో ఉన్నారు. నమస్తే మేడం, నమస్తే.
చాలా నమస్తే చక్కగా మేడం. చెప్పారు. చాలా బాగుంది. ఎనర్జీస్ అలా కూర్చొని ధ్యానంలో కూర్చొని అలా వింటూ ఉన్నాను. కొంత సేపు అయితే ఏమి తెలియలేదు. తర్వాత మన ఎరుక వచ్చి మన వింటున్నాను. కానీ అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ఎలా జీవించాలి, భూమి మీద ఎలా ఉండాలి, అంటే మనం ఎవరు ఎలాగున్నా మనం ఎలాగుండాలి, అసలు మన జీవిత ప్రయాణం ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి, అసలు మనం ఎలా ఉండాలి, ఏ వెరుకతో ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎలాగా మిగతా వాళ్ళతో ఉండాలి, అసలు ఏం పంచాలి ఈ భూమి మీద మనం వచ్చి, అసలు దేనికి వచ్చాము, విశ్వాన్ని ఎలా గడగాలి, మాస్టర్స్ ని ఎలా కమ్యూనికేషన్ అవ్వాలి, ఏ విధంగా జీవించాలి, చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. అందరు అది ఎంత థ్యాంక్ యూ వింటున్నా మేడం. పొందిన ఎంత వింటున్నా సరే ఉమ్, ఇంకా ఏదో తెలియదు. అంటే ఎన్నిసార్లు వింటున్నా ఏదో తెలియదు ఆ పాటలు అంతే. ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ధ్యానం చేయించారు. నేనైతే అసలు నాకు అది అయిపోయిన సరే అలా ధ్యానంలో కూర్చొనే వింటున్నాను అలాగా కళ్ళు మూసుకొని. అద్భుతంగా ఉంది. బాగుంది ఎనర్జీస్ థ్యాంక్ అంటే యూ అంత. మేడం. థ్యాంక్ యూ తెలియదు సార్ కూడా ధన్యవాదాలు మీకు. చాలా మీకు అద్భుతం. కూడా పొందారు. నేత కూడా థ్యాంక్ యూ మీతో జూమ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. పత్రిజీ పితామాత స్వర్ణమాల పత్రి మేడం కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా పావని? ఆ వచ్చారా? చాలా సంతోషం. ఆ మీ ఇంట్లో ఉన్నట్టుంది. మీట్ తీసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే బంగారు తల్లి. అదే వస్తావనే లింక్ పంపించాను. మంచి పని చేశారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. సూపర్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్. వందనాలు మీకు కూడా. చాలా సంతోషం. ఇలా చూసాం మిమ్మల్ని లైవ్ లో. బాగుంది. హ్యాపీ తల్లి, హ్యాపీరా. వస్తుండండి అలాగా అప్పుడప్పుడు అలా కలవచ్చు. ఏమ్మా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగారు. బాయ్. 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 నేర్జమ్మా ఇంకా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళు తెలియదేమో అన్మ్యూట్ చేయము ఒకసారి అదే సరే మాట్లాడు. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేయగలుగుతానండి. ఆవిడ ఎవరో కనబడుతున్నారు కదా ఆవిడ. మేడం సరే సరే. సరోజిని మేడం. సరోజిని మేడం ఒకవేళ మాట్లాడాలంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. సరోజిని మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మిగతా అందరు ధ్యానం ఉన్నారేమో అయితే అందరినీ. చాలా అందరూ బాగుంది. టైంలో వీడియో కనబడకుండా చెప్పుకుంటూ వెళ్ళాం గట్ట ఎనర్జీకి అందరూ మత్తులో ఉంటారు. అవునవునవును. ఆ ఉన్నతమైన అనుభవాలు కదా మనం పొందినవే చెప్తా ఉన్నాము. దానికి హాయిగా అందరూ రిలాక్స్ లో ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేయనియండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. కేటాయించి థ్యాంక్ యూ బంగారు. వాళ్ళని పాటల థ్యాంక్ యూ రూపంలో మేడం. థ్యాంక్ యూ. పంచడానికి అవకాశం చాలా ఇచ్చారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేరజమ్మ జై. జై హో జ్యోతి గారు. మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గిరిజా మేడం. గిరిజా మేడమా? ఓకే ఓకే. మైక్ ఆన్ లో లేదు. వీడియో వచ్చారు మేడం అన్మ్యూట్ చేసుకోరా? అవలేదేమో. వినపడుతుందని నేను మాట వినపడుతుంది కదా అని. పాట పాడండి మేడం. ఓ పాట పాడండి. ఇంకో పాట కావాలా?
పాట కావాలి. ఇవాళ ధ్యానం మాత్రం బ్రహ్మాండం కుదిరింది. పాట పాడండి, ఇంకా అవునవును. మీ వాయిస్ వినాలి. అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదా, పెడితే స్టక్ అయినట్టు వస్తా ఉందని చెప్పేసి ఇంకా అందుకే సెల్ దగ్గర నోటి దగ్గర పట్టుకొని చేత్తో గంటన్నర అలా చెప్తూనే ఉన్నాను చేతి పట్టుకొని. ఓ సూపర్. గంటన్నర చేతి పట్టుకోవడం అంటే మాట్లాడలేదు. మైక్ 9 నిమిషాలు అలా పట్టుకొని చెప్తానే ఉన్నా. ఎందుకంటే మరి వాయిస్ క్లారిటీగా వస్తే సిగ్నల్ ఉండట్లేదు సరే అని. అవునవును. మేడం దగ్గర అంత శక్తి ఉంది, పర్వాలేదు. ఈ గంట కాదు ఇంకెంతసేపు అయినా కూర్చోగలుగుతారు. వన్ డే క్లాస్ చెప్పేవాళ్ళకి ఎక్కువ గంట ఏంటండి? వన్ డే వన్ డే కాదు, క్లాస్ ఎక్కువ సెల్ నైట్ చేత్తో అంతా. పట్టుకునే చెప్తా ఉంటాను. గంటల గంటలు చేత్తో పట్టుకోవడమే. గిరిజా మేడం పాట కావాలంటే ఎప్పుడు అడగలేదు, వాళ్ళు పాట అడుగుతున్నారు. ఏమో మరి, పాడండి పాడండి, మేము వింటా. ఏ పాట పాడాలి? ఏది పాడినా మీ వాయిస్ సూపర్. కృష్ణ కృష్ణ వేణుగానలో వేణుగానలో కృష్ణ బృందావన గోకుల బృందావన వనమాలి ఏ నందనందన ఏ నందనందన గోవర్ధనధరి గోకుల రమణ కృష్ణ కృష్ణ వేణుగానంలో వేణుగానంలో నీరాగం ఆనందమాయే నీరాగం ఆనందమాయే బృందావనమాలి శ్యామ సుందర బృందావనమాలి శ్యామ సుందర కృష్ణ కృష్ణ ఏ నందనం నీ శ్రేష్టం భరించలే నిను పద్నాలుగు భువనాలు దర్శించు భాగ్యమా పద్నాలుగు భువనాలు దర్శించు భాగ్యమా నీలమేఘ నిన్ను చూడ క్షణమైనా కంటి పాపమోయలేను కృష్ణ 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 ఓకేనా మేడం? కట్ అయిపోతుంది వాయిస్ అందుకే. అదే సిగ్నల్ ఉండదు, ఇదే గోల. ఓకే ఓకే, హ్యాపీ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అనురాధ గారు హ్యాండ్ రైస్ చేశారు.
వెళ్ళిపోయారా అమ్మా? ఏమో వెళ్ళిపోరా. వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోయారు. యుగంలో చేసి ఇంత గొప్పగా జ్ఞానాన్ని అందుకున్న మనందరికీ కూడా ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ధ్యానం చేసి ఇంత గొప్ప శక్తిని అందుకున్న మీ అందరికీ కూడా శతకోటి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అలాగే హాస్టల్ మాస్టర్స్ కూడా కృతజ్ఞతలు సమర్పించుకున్నాను. అలానే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా శతకోటి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు ఇంకొక కొత్త మాస్టర్ తో వాళ్ళొక అనుభవ జ్ఞానాన్ని అందుకుంటూ ఇంకా గొప్పగా ధ్యానం చేసి మన యొక్క ఆత్మస్థితిని ఇంకా గొప్పగా ఉన్నతంగా ఎదిగింప చేసుకున్నాం మాస్టర్స్. శుభరాత్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లి. థ్యాంక్ యూ.